వెంకటరమణ గారు చెప్పండి ప్లీజ్. ఎస్ సార్ చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటి సార్? విశాఖపట్నం అభివృద్ధిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. గతంలో మీరు 5 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, రాష్ట్ర రాజధాని అన్నారు, అన్ని అన్నారు, కానీ ఒక్క ప్రాజెక్టును కూడా అక్కడ నిర్మించలేకపోయారు. ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సార్ ఇప్పటికి ఈరోజు ఈ విశాఖపట్నం విశ్వనగరం అనేది గుర్తించేది ఎవరు? ముందుగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే లక్షల కోట్లు వేరే దగ్గర పెట్టి 1,00,000 కోట్లు పెట్టి రాజధాని పెట్టే బదులు విశాఖపట్నానికి 10,000 కోట్లు రాజధానితో సరిపోతుందనే ఉద్దేశంతో మేము 5 ఏళ్ల కాలంలో విశాలమైన రోడ్లు అన్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నారు, చాలా మంది చెప్తున్నారు కదా, ఏదైతే ఉందో గూగుల్ సెంటర్, మేము అదాని సెంటర్, అప్పుడు నేను కార్పొరేటర్ గా ఉన్నాను. నేను ఈ ఏదైతే ఉందో ఆ రోజు సెరమనీ, ఈ ప్లేట్ సెరమనీలు కూడా మేము పాల్గొన్నాం. అదే విధంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఎవరండి ఎంత త్వరితగతిన పూర్తి చేశారు? మీరు చేయలేదా? అదే విధంగా ఉత్తరాంధ్రాన్ని 40 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు కానీ, కిడ్నీ సెంటర్ కానీ, మూలపాటు పోర్ట్ కానీ, అదే విధంగా విశాఖపట్నంలో చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మీరు ఎందుకంటే అల్సర్మిట్ల అవసరం లేదు, దానికి కావాల్సిన గమనిస్తే విశాఖపట్నం రాజధాని లాభాల్లోకి ఎందుకు రాదండి? ఈ రోజు వరకు విశాఖపట్నం విశ్వనగరం తీర్చిదిద్దడంలో మేము రాజధాని చేసుకునే టైంలో కూడా ఆ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కోర్టు కేసుల ద్వారా ఆపేసి ఈ రోజు వరకు కూడా నాటకాలు చేస్తుంది. అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చేయాలని ఈ రోజు ఆర్థిక రాజధాని అంటున్నారు. విశాఖపట్నం భూములు ఏంటంటే 99 రూపీస్ 99 పైసాకి ఎక్కడైనా సరే ఎకరాలు భూములు ఇచ్చిన చరిత్ర ఉందండి ప్రపంచ చరిత్రలో. ఈ రోజు డేటా సెంటర్లు అన్ని కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో వాటర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ అభివృద్ధి చెందుతున్న దేశాలకి తరలిస్తుంటే ఈ రోజు వరకు విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ రాలేదంటారు. విశాఖపట్నం కాదు, అదాని గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో గూగుల్ సెంటర్ పేరుని వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప, కానీ అది గతంలోనే మేము ఇక్కడ శంకుస్థాపన చేసాం. మేము అప్పుడు కార్పొరేటర్గా ఉన్నాం, మేము అదే గతంలో చేయడం జరిగింది. కానీ ఈ రోజు విశాఖపట్నాన్ని విశాలమైన రోడ్లు, విశాఖపట్నం కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మేము కల్పిస్తే ఏదైతే ఉందో జగన్ ప్యాలెస్ అని చెప్పేసి ఇప్పటికే చెప్పుకుంటున్నారు, దాన్ని డెవలప్ చేసాం. సుమారుగా 250 కోట్లతో పెట్టుకుంటే మీరు ఒక యోగా డేకి సుమారుగా 400 కోట్లు పెట్టి అప్పనంగా ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజుకి కూడా గూగుల్ సెంటర్ పేరుతో పర్యావరణ దినోత్సవం రోజునే కూడా పర్యావరణం మొత్తం ఉన్న ఏదైతే ఉన్నాయో అడవుల్ని, ఈ చెట్లని ఈ రోజు నరికివేయడం చూస్తున్నాం. ఇదంతా మీరు అభివృద్ధి అని ఎలా చెప్పుకుంటున్నారు? గతంలో ఇన్ఫోసిస్ మేము తీసుకొచ్చాం, అభివృద్ధి చేస్తాం విశాఖపట్నాన్ని. ఎక్కడ అభివృద్ధి కాదని చెప్పండి. పక్కన శరీర వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టారు, మరి లెక్క మీరు చెప్తారా? శ్రీనివాసరావు గారు ప్లీజ్. యోగా పెట్టారు ప్రధానమంత్రి గారు, ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం యోగా దినోత్సవాన్ని చేయండి. మేము అభివృద్ధి పట్టలేదు, కనీసం 400 కోట్లు ఆ యోగా మ్యాచ్ కోసం ఎంత గొడవ, ఎన్ని